రష్యా ఎక్కడా కూడా మొహమాట పడట్లేదు. వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని విజువలైజ్ చేస్తుంది, చూపెడుతుంది ప్రపంచానికి. ఏది ఉక్రెయిన్ వాడినటువంటి డ్రోన్లు, ఆ డ్రోన్ల కారణంగా తలెత్తినటువంటి ఇబ్బంది, అలాగే తాము చెయ్యబోయేటటువంటి దాన్ని మొహమాటం లేకుండా చూపెడుతుంది. అంటే రష్యా సిద్ధమవుతోంది భారీ అటాక్. అది ఉక్రెయిన్ని ఇప్పటికే మొన్ననే 3 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత భారీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అలాగే 3 ఏళ్లలో ఎప్పుడూ లేనంత డ్రోన్ స్ట్రైక్ ఉక్రెయిన్ చేసింది. ఇప్పుడు వచ్చేటప్పటికి రాబోయేటటువంటి రోజులలో పెను విధ్వంసం జరగబోతోందన్నటువంటి సంకేతాన్ని రష్యా ఇస్తోంది, ఇవి చూపెడుతోంది. ఇప్పుడు దీనికి ప్రతీకారం మేము తీర్చుకుంటున్నామని చెప్తారు. ప్రపంచ దేశాలు ఏమనడానికి వీల్లేదు, ఉక్రెయిన్ ఏం చేయడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు. ముందు అసలు వీళ్ళకి ఆయుధాలు ఇచ్చిన వాళ్ళ సంగతి తెలుస్తానని చెప్పింది. కాబట్టి ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి మాట్లాడినట్టుగా భయాలు అయితే వ్యక్తమవుతున్నాయి.